హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు మనకి ఈ యొక్క పథకం అమలు చేయబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను మనకి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎప్పుడు పెంచి అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం అనమాట. అలాగే సూపర్ సిక్స్‌లు ఏమైతే హామీలైతే ఇచ్చాయో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అవన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అంటే మనకి పెన్షన్ సంబంధించి కానీ, అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి కానీ, గ్యాస్ సిలిండర్ సంబంధించి కానీ, ఇలా ప్రతీదీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అలాగే మనకి తల్లికి వందనం పథకం సంబంధించి కూడా మహిళలకు అందరికి ఉపయోగపడేలాగా ఈ పథకం కూడా ప్రవేశపెట్టారండి. అయితే ఇప్పుడు తాజాగా మనకి ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఆ యొక్క పథకం కూడా ఆగస్టు 15 నుంచి తేదీ నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. అయితే అసలు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అయితే ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం అనమాట. అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పుడు ప్రారంభిస్తారు? ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి కబురైతే చెప్పబోతుందండి. సో, ఎట్టకేలకు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉపయోగపడేలాగా సూపర్ సిక్స్ పథకాల్లో 3 పథకాలకు సంబంధించి కాను మహిళలకైతే ఉన్నాయండి. అది కూడా మీ అందరికీ తెలిసినట్లుగానే తల్లికి వందనం, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి ఇలా మొత్తం 3 పథకాలకు సంబంధించి కాను అమలు చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ ఒక పథకం అయితే అమలు చేస్తుందనమాట. అదే తల్లికి వందన పథకం. ఇందులో ఏంటంటే మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి కూడా రూ. 13,000 చొప్పున మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే తల్లుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి. మిగిలిన రూ. 2,000 అనేవైతే స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి ఉన్నతంగా ఆలోచించి ఈ పథకం అయితే తీసుకొచ్చారనమాట. తల్లికి వందనం పథకం అయితే. అయితే వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే మరొక శుభవార్త చెప్పబోతుందండి. మహిళలందరూ కూడా ఎంతకని ఎదురు చూస్తున్న పథకం ఆగస్టు 15 తేదీ ప్రారంభం కాబోతుంది. అదే మనకి ఉచిత బస్సు పథకం అనమాట. ఈ పథకం సంబంధించి గాను మనకి మహిళలు ఎవరైనా గవర్నమెంట్ ఆధార్ కార్డ్ సంబంధించి గాని ఉన్నా గాని మీరు ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డ్ గాని, ఓటర్ ఐడీ గాని, గవర్నమెంట్ ఇష్యూ ఏ కార్డ్ అయినా సరే మీరు అది చూపించి ప్రయాణం చేయవచ్చనమాట. గతంలో మనకు జిల్లాల వారీగా ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఈసారి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ జిల్లా నుంచి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. వీటికి సంబంధించి గాను మనకు త్వరలో అప్డేట్ అయితే రాబోతుందనమాట. అయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. అదే తల్లికి వందనం పథకం కాకుండా మనకి ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ పథకం సంబంధించి కానీ ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున మహిళల ఖాతాలో జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే వీటికి సంబంధించి కానీ ప్రతి నెల కూడా జమ చేస్తామని చెప్పేసి అయితే అన్నారు కదా! ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అయితే వీటికి సంబంధించి కానీ కొన్ని అర్హతలైతే ఉన్నాయన్నమాట. అందులో ఏంటంటే 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి మాత్రమే జమ చేస్తుందన్నమాట. అలాగే 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే జమ చేయ అవకాశం అయితే ఉందండి. వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. అయితే చాలామంది అడుగుతున్నారు పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఇస్తుందని చెప్పేసి. సో, వారికైతే రాకపోవచ్చనమాట. సో, ఒక అర్హత ఉన్న వారికి మాత్రం ఇస్తారండి. అయితే మనకి ప్రస్తుతం మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ వాళ్ళకి ముందుకు ఇచ్చే అవకాశం ఉందండి. సో, వీటికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక అయితే రూపొందిస్తుందనమాట. అయితే ఇందులో కూడా చూసుకున్నట్లయితే మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి 4 వీలర్ వెహికల్ ఉంటే అంటే 4 చక్రాల వాహనం ఉంటే వారికైతే రాదనమాట. కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదు. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదనమాట. టాక్స్ పే చేస్తున్నా గానీ వారికైతే రాకపోవచ్చండి. అలా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసి ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. వీటికి సంబంధించి గాను ఖచ్చితంగా ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని చెప్పేసి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం
తెలపడం అయితే జరుగుతుందండి. చాలామంది దీనికి సంబంధించి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేయించుకోండి. మీకు ఉపయోగపడుతుంది. అయితే వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీద ముందడుగైతే వేస్తుందని చెప్పాలి. ఈ యొక్క నిధుల విడుదలకు సంబంధించి గాను. త్వరలోనే వీటికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందండి. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలి ప్రతీదీ కూడాని మన ఛానెల్‌లో ముందుకు అందిస్తాను. అందుకోసం వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.